రేపటి నుంచి మీ ప్రతి ఒక్క నాయకుడికి చెప్పండి, ఆడపిల్లకు రక్షణ ఉంటేనే మీకు ఓట్లేస్తాం. ఫస్ట్ పాయింట్, ఒక ఆడపిల్ల అంటే భారత మాతలో సమానం. భారతదేశంలో ఉన్న ప్రత్యేకత అమ్మాయిలకు ఎక్కడా లేదు. మీరు గుర్తించుకోండి, మీరందరికీ గుర్తించుకోండి. భారతదేశంలో ఉన్న ప్రత్యేకత అమ్మాయిలకు వేరే దేశంలో లేదు. ఇలాంటి దేశంలో అవుతుంటే మనం కళ్ళు మూసుకోవడం, నోరు మూసుకోవడం చాలా పెద్ద తప్పు. చాలా అంటే చాలా పెద్ద తప్పు. మీరు రేపటి నుంచి ఎంత చేస్తారన్న దేవుడు, కానీ ఈ క్షణం నుంచి మీరు మీ మనసులో పెట్టుకోండి. ఒకటి చెప్తున్నా, తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ ఒకటే చెప్తున్నా, ఆడపిల్ల అంటే కూరగాయలకు వచ్చే అమ్మాయి కాదు. అత్యాచారం చేయడానికి వస్తే తలలు నరికి అమ్మవారిలో పుర్రలు కొల్లేసుకోవాలి. అదే ఆడపిల్ల అంటే అట్లా తయారు చేయాలి. మనం ఎవరైనా కాపాడలేకపోతున్నాం, గవర్నమెంట్ కాపాడలేకపోతున్నాం. తనను తాను కాపాడుకున్నట్టు చేద్దాం, తనను తాను కాపాడుకున్నట్టు చేద్దాం. ప్రతి ఒక్కరు ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి. చదువులు ఎందుకమ్మా, ప్రాణాలు కాపాడలేని చదువులు ఎందుకో? నెత్తి మీద భారం వేసుకోనికా చదువులు పాస్ కావడం, ర్యాంక్ కావడం, 3 పూటల తిండి కోసం చేయడం అది కాదు బ్రతుకు. ఫస్ట్ ఎవరి వారిని ఆడపిల్లలను తనను తాను కాపాడుకుంటూ చేయడం, అది సెల్ఫ్ డిఫెన్స్. అది ప్రాముఖ్యత ఇవ్వాలి. చదువు కాదు ఇవ్వాలి ప్రాముఖ్యత, ఫిజికల్ యాక్టివిటీకి ఇవ్వాలి ప్రాముఖ్యత. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి అన్నదమ్ములకు అక్కజాలకి నేను చెప్తున్నా, నమస్కరించి చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పిల్లలను తల్వార్ చేయాలి. పిల్లల్ని తల్వార్ ఒకటి చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కడో కోల్కతాలో అయింది, ఎందుకు ఇక్కడ తీస్తున్నాం? మనకు కూడా కావద్దు, మన పిల్ల కూడా సేఫ్ ఉండాలి. మీరేం చేయాలి? మీ బిడ్డ ఎప్పుడైనా బయటికి పోతే ఆమె ఎప్పుడు పోయింది, వచ్చిందా లేదా, ఎక్కడ ఉన్నది, ఏంది కనుక్కోండి.
ఒక డాక్టర్ కి తేపలేదన్న, ఆపరేషన్ చేసి బతికించే డాక్టర్ కి తేపలేదు. మనకి ఎక్కడ ఉండదన్న? మన ఆడపిల్లలకి ఉందన్న గ్యారంటీ. మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి. నాగరాజు చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ మీ పాపలకు నేర్పండి. చదివైందన్న ఇయ్యాలి కూడా ఏదైనా బతకొచ్చు. ఆడపిల్ల పోతే మళ్ళీ వస్తుందా? వచ్చి కదా మీరు ఆట వచ్చి సో వి సేవ్ ఫస్ట్ గర్ల్స్. పాప ఉండని 9 సంవత్సరాలు 1 సంవత్సరం నుంచి పెద్ద దాకా మనం కాపాడుకుంటే ఎవరో ముచ్చి లంచాడుకొచ్చి రేపు చేసిపోతే మన చేతికి సంఖ్యలేస్తున్నాడు. ఇక్కడ నోరు మూసుకొని కూర్చున్నాం. లంచాడుకులు దొరకలేరు. ఏంటంటే గవర్నమెంట్ మనం ఎన్నుకున్న గవర్నమెంట్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఎవరో తన్ని అంటాడు రేపు చచ్చిపోయిండు. ఇక్కడ నోరు మూసి 4 వేసులు కానీ పేరు పాటికి ఇస్తలేరు. We want justice. We want justice. We want justice. We want justice. ఏంటంటే ప్రాణాలు పోసే చేతులకే సహాయం లేదంటే ఇంకా మనకి ఎక్కడ ఉంటది? ఇంకా క్షణం ఆలోచించేది. ఎందరో ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ప్రాణ సాయం చేయలేదు. మనకేముంది రక్షణ చెప్పండి? మీరెవ్వరు మెరపరంటే మనమందరం తప్పు చేసినట్టే. మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ అదే మాట చెప్తున్నాం. ఎందుకంటే న్యాయం జరగలే అంటే గవర్నమెంట్ లేదంటే, మనకు న్యాయం జరగలే అంటే అది మనం చేసిన తప్పు. అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఆడపిల్లల్ని తలవారు చేయాలి, తల లేపాలి. తలవారు చేయాలి, తలవారు చేయాలి, తల లేవాలి. We want justice. 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 We want. మనుషుల అట్టే ఉండాలి. ఈ పోరాటం ఇప్పటి వరకే కాదు, అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి హక్కులనేవి. అట్లాంటి రోజులు వచ్చే వరకు మన పోరాటం ఆపొద్దు. ఎక్కడ ఏమైనా ప్రతి ఒక్కరు స్పందించి పోరాటాలే. ఇది మా ఇంటి వచ్చే వరకే చూస్తామంటే మీ ఇంటికి అయిన తర్వాత ఎవరు రాడు. ఫస్ట్ మనం ఎవరిదైనా అయితేనే 10 మందిని పోగేసుకొని వెళ్తేనే వేరే వాళ్ళకు కూడా 10 మంది వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. అక్కడ పరిష్కారం దొరుకుతుంది. ఎవరిది వారు చేద్దామంటే ఎవరి వారికి వచ్చారు మనం చూద్దాంలే అంటే మనకు అయ్యే తీరుతుంది, మనకు జరిగే తీరుతుంది. ఇది వాస్తవం, ఇది నిజం. సో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మనందరి ప్రయత్నం ఎక్కడ వరకు అంటే నిజమైన రోజు వచ్చే వరకు ఈ పోరాటం మన స్పందన ప్రతి ఒక్కరి చేత ఇట్లా అయిన దగ్గరికి మనం పోవాలి, స్పందించాలి. ఇలాంటి అవుతుంటే తలలు లేపే రావాలి. మనం గవర్నమెంట్కి లొంగే అవసరమే లేదు. లొంగుతున్న వాడు తల